దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని శాసిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో 14 మంది ఎంపీలు, ఏపీలో 20 మంది ఎంపీలను గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అవుతారని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ఇప్పటి నుంచే ఆలోచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖలోనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు, ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. అందుకే అక్కడ 20 సీట్లు ఉన్నాయి. అక్కడ 20 సీట్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడ కూడా ఒక 14 సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది, ఈ రెండు రాష్ట్రాలతో అటు ఇటు కలుపుకుంటే ఒక 35 సీట్లు, తెలంగాణ నుంచి ఒక 15, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 20 వస్తే ఒక 35 ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ